రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో ఎవరు అనగానే గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా వరుస హిట్స్తో ప్రభాస్ మంచి స్వింగ్ మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన ఆదిపురుష్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ సినిమాని బాలీవుడ్కు సంబంధించిన దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఎదుగుదలను ఓర్చుకోలేని బాలీవుడ్ ప్రభాస్ను అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభాస్పై అవాకులు చవాకులు పేలుతూ ప్రభాస్ను కించపరిచేలా విమర్శలు చేస్తూ ఉంటారు బాలీవుడ్ సినీ ప్రముఖులు. అయితే ఆదిపురుషు లాంటి డిజాస్టర్ని ఇచ్చిన ఓం రౌత్కి ప్రభాస్ మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారంట. ఓం రౌత్కి సినిమాల మీద ఉన్న డెడికేషన్ ప్రభాస్కు నచ్చి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. హిందూ పురాణాలని తెరకెక్కించడంలో ఓం రౌత్ ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఓం రౌత్కి సినిమాల మీద ఉన్న డెడికేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అందుకోసమే మరోసారి ఓం రౌత్కి మరో అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చారట ప్రభాస్. మరో సరికొత్త కథతో ఓం రౌత్ ప్రభాస్ ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ 2, కల్కి 2898 AD పార్ట్ 2, స్పిరిట్, రాజాసాబ్ వంటి చిత్రాలు ఉండగా మరో సినిమాని హను రాఘవపూడి దర్శకత్వంలో చేయడానికి సిద్ధపడ్డారు ప్రభాస్. సుభాష్ చంద్రబోస్ లైఫ్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ 5 చిత్రాలు లైన్లో ఉండగానే ఓం రౌత్కి మరో అవకాశం ఇచ్చారు ప్రభాస్. ప్రభాస్ అభిమానులు, సగటు సినీ ప్రేక్షకుడు ప్రభాస్ది ఏం గుండెరా అది అని నివ్వెరపోతున్నారు. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓం రౌత్తో చేయడానికి ముందుకొచ్చాడంటే ప్రభాస్ది ఏం గుండెరా అది అని అభిమానులు కొనియాడుతున్నారు ప్రభాస్ని.